ఒక మనిషిని ద్వేషించినప్పుడు, విషపు చూపు చూసినప్పుడు అది ఎంతటికైనా దారితీస్తుంది. చాలా భయంకరమైన కార్యములకు దారితీస్తుంది. ఎందుకో తెలుసా? ఆ ద్వేషము, ఆ పగ దేవుని సంబంధమైనది కాదు. దేనికి సంబంధమైనది? చీకటికి, సాతానుకు సంబంధించినది. అది నిన్ను ఎంత భయంకరంగానైనా దిగజార్చొచ్చు. సొంత అల్లుణ్ణి చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఏం మనిషి అమ్మా సౌలు! సొంత అల్లుణ్ణే కాదు, తన సొంత కుమారుణ్ణి కూడా చంపుదామని ప్రయత్నం చేస్తాడు. యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్ష నొందవలెను, అతడు ఏమి చేశానని సౌలుని అడగ, సౌలు అతనిని పొడవవలనని ఈటె విసిరేను. ఎవరిని చంపుదామని చూసిన? ఇప్పుడు కొడుకును చంపుదామని చూస్తాడు. అమ్మ ఎవడన్నా, ఎవరైనా సరే తల్లిదండ్రులు ఎవరైనా కొడుకు ప్రాణమునకు వాడి ప్రాణం అడ్డం పెడతారు. ఎవరైనా, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా. నేను సచ్చైనా నా కొడుకును బ్రతికిస్తా అనుకుంటారండి. ఏం మనిషి అమ్మ సౌలు! ఇట్లా దిగజారిపోయాడు. చంపుదామని ఈట విసిరిండట. ఇంతకుముందు అంటే అల్లుని మీదకి విసిరిండు, ఇప్పుడు కొడుకు మీదకి విసురుతున్నాడు. అంటే ఎట్లా డైరెక్షన్ మారుతుందో చూసారా?